సంఘం పేరుతో ముస్లిం సంఘాలు సంయుక్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన హజ్ హౌస్ పూర్తి చేయకుండా రాయలసీమ ముస్లిం ప్రజలకు హజ్ యాత్రకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన ఈ అధునాతన భవనాన్ని నిరుపయోగంగా ఉంచడంపై ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నగరంలోని ఏకే ఫంక్షన్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ముస్లిం నేతలు, ముస్లిం సంఘాలు సంయుక్తంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. ఈ నెల 15న నిర్వహించే హజ్ హౌస్ సందర్శన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాయలసీమలోని ముస్లిం మత పెద్దలు, ముస్లింలు హాజరై హజ్ హౌస్ వినియోగం, పరిరక్షణ ఉద్యమంలో పాలు పంచుకోవాలని అఖిలపక్ష ముస్లిం నేతలు కోరుతున్నారు. గోడలు కూడా నిర్మించలేదు. అయినా కూడా జిద్దుగా ఈ ప్రభుత్వము కడపలో హజ్ను నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ ఉండకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశము మీడియా మిత్రులకు కూడా తెలుపుకున్నది ఏమంటే, కడప హజ్ రక్షణ కమిటీ అని చెప్పేసి ఆధ్వర్యంలో ఈరోజు కడప హజ్ను కాపాడుకునేందుకు కడప నుంచి హాజీలను పంపించారని, కడప హజ్ను పునర్నిర్మాణం తీసుకురావాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశము. ఇందుకు నిరసనంగా 15వ తేదీ బుధవారం నాడు ఉదయం 10 గంటలకు హజ్ ప్రాంగణంలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశము, అలాగే ఒక కడప వాసులకే కాదు, కడప రాయలసీమ నెల్లూరు వాసులకు కూడా మేము పిలుపునిస్తున్నాము. అక్కడి నుంచి రాజకీయ నాయకులు కానీ, ముస్లిం ఆర్గనైజేషన్లు కానీ, అలాగే మత గురువులు, ముఖ్యంగా దీంట్లో రాయలసీమ నెల్లూరు మత గురువులకు దీని మీద పెద్దగా బాధ్యత ఉంది కనుక మీరందరూ కూడా ఒక కడప వారి మీద విడిచిపెట్టకుండా రాయలసీమ అలాగే నెల్లూరు కడప 10 జిల్లాలో మత గురువులు ఒక ఊరి నుండి ఒక మస్జిద్, 2 మస్జిద్ల నుంచి ఇమాములు, ఖతీబులు తరలి వచ్చేసి హజ్జోస్ పరిణంగంలో పెట్టి కార్యక్రమానికి దర్శన కోసము ఇక్కడికి మీరు వచ్చేసి ఇక్కడ చూడండి. సందర్శన హజ్ సందర్శన కోసము మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాల్సిన అవసరం ఉంది.